దేశంలో టెర్రరిస్టుల కార్యకలాపాలు చాప కింద నీరులా జరిగిపోతున్నాయి. ఏ ప్రాంతం నుంచి ఏ టెర్రరిస్ట్ ఎలాంటి కుట్రలకు పాల్పడుతున్నాడో సామాన్యుడి ఊహకు అందడం లేదు. అలాంటి ఒక దారుణమైన కుట్రను గుజరాత్ పోలీసులు విజయవంతంగా విచ్ఛిన్నం చేశారు. ప్రాణాలు కాపాడాల్సిన డాక్టర్ రూపంలో కనిపించే టెర్రరిస్ట్ను సామాన్య పౌరులు ఎలా గుర్తుపట్టగలరు? ఇలాంటి పవిత్రమైన వృత్తుల్లోకి కూడా టెర్రరిస్టులు ఎంటర్ అవడం ప్రస్తుతం ఆందోళన రేపుతోంది. చైనాలో ఎంబీబీఎస్ చేసిన అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ అనేటువంటి టెర్రరిస్ట్ కదలికలను గుజరాత్ పోలీసులు ట్రేస్ చేయడంతో వారి కుట్ర బయటపడింది. వారి కుట్రలో ప్రధానమైంది అవిసె గింజల నుంచి తీసిన ప్రాణాంతకమైన లిక్విడ్ ఉపయోగించి హిందువులను సామూహికంగా చంపేందుకు ప్రయత్నించడమే. అహ్మద్ మొహియుద్దీన్ అవిసె గింజలపై చాలా కాలం రీసెర్చ్ చేసి అందులో నుంచి లిక్విడ్ను తీసి దానికి ఆముదంను కూడా యాడ్ చేసి ప్రాసెసింగ్ చేశాడు. దాన్ని రైసిన్గా గుర్తించారు. ఈ రైసిన్ అనేది సెనైడ్ కంటే కూడా 6000 రెట్లు అధికంగా పనిచేస్తుందని నిపుణులు చెప్తున్నారు. సెనైడ్ అనే విష పదార్థాన్ని ఒకప్పుడు ఎల్టీటీఈ ఉగ్రవాదులు పోలీసులకు ప్రాణాలతో చిక్కకూడదన్న ఉద్దేశంతో సెనైడ్ మింగేవారు. అది మింగితే కొన్ని క్షణాల్లోనే మనిషి చనిపోతాడు. అలాంటి సెనైడ్ కంటే కూడా ఈ రైజిన్ అనేటువంటి పాయిజన్ 6000 రెట్లు శక్తివంతమైందని చెప్తున్నారు. ఈ రైజిన్ను లిక్విడ్ ఫామ్లోనే కాకుండా వాయు రూపంలోకి మార్చి జనసమర్థంగా ఉండేటువంటి జాతరలు, భారీ ఆలయాల దగ్గర గుమిగూడే ప్రజల మీదకి వదలాలని ఇతను కుట్ర చేశాడు. ఇక వాటర్ రూపంలో తయారు చేసిన రైజిన్ను వాటర్ ట్యాంకులో కలపడం, ఆహార సప్లై సంస్థలకు అప్పజెప్పి ఆ విధంగా మాస్ పాయిజనింగ్ ద్వారా ప్రజల్ని చంపడం అనేది ఇందులో దాగిన కుట్రగా పోలీసులు తేల్చారు. దీని ద్వారా లక్షలాది మంది హిందువులను ఒకేసారి చంపాలనేది అసలు కుట్ర. ఇక వీరి టార్గెట్ ప్రాథమికంగా ఢిల్లీ, అహ్మదాబాద్, లక్నో వంటి కీలకమైన నగరాలను ఎంచుకుని అక్కడ టెంపుల్స్లోకి రైజిన్ వాయు రూపంలో లేదా ప్రసాదం రూపంలో పంపించాలని భావించారు. అదే జరిగుంటే గనక రైజిన్ను మాస్ పాయిజనింగ్గా ఉపయోగించిన అతిపెద్ద మానవ సంహారంగా చరిత్రలో నిలిచి ఉండేది. లెక్కలేనంత మంది ప్రాణాలు పోగా లక్షలాది అవయవాలు కోల్పోయి బాధితులుగా మిగిలేవారు ప్రజలు. ఇక ఇది ఎలా ఉంటుందంటే, ఒక చిన్న ఉప్పు రవ్వంత తీసుకున్నా లేదా పీల్చుకున్నా 1 నుంచి 3 రోజుల్లో మనిషి చనిపోదట. కాస్త మోతాదు పెరిగితే చనిపోయే టైం ఆ నిష్పత్తిలో తగ్గుతుందని నిపుణులు చెప్తున్నారు. అంటే భారత్లో మాటు వేసిన టెర్రరిస్టులు రైజిన్ను బయో వెపన్గా ఉపయోగించి జిహాదీ చేయాలని కుట్ర చేశారన్నమాట. ఇక ఎక్కడ చేయాలనేది కూడా వీరు ఇప్పటికే ప్లాన్ చేసుకున్నారట. ఢిల్లీలో దేశంలోనే అతిపెద్దదైన ఫ్రూట్ అండ్ వెజిటబుల్ మార్కెట్ ఆజాద్పూర్ మందీని టార్గెట్ చేసి అక్కడ ఫుడ్ సప్లైలో రైజిన్ కలపాలని కుట్ర చేశారట. అలాగే అహ్మదాబాద్లోని నరోడా ఫ్రూట్ మార్కెట్లో కూడా ఇలాంటి కుట్ర చేయాలని భావించారు. ఇక యూపీలోని లక్నోలో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ ఆఫీస్ను టార్గెట్ చేసి అక్కడుండే కీలకమైన నాయకులను, కార్యకర్తలను చంపాలని ఎత్తుగడ వేశారు. అయితే గుజరాత్ పోలీసులకు ఇక సమాచారం చేత కూడా డాక్టర్ కదలికపై వారు ఏడాదిగా కన్నేసి ఉంచారు. దీంతో రెడ్ హ్యాండెడ్గా దొరికిపాడు అహ్మద్ మొహియుద్దీన్. ఇక ఈ అహ్మద్ మొహియుద్దీన్ అనేటువంటి డాక్టర్ అవతారంలో ఉన్న నరహంతకుడు హైదరాబాద్కు చెందిన వ్యక్తి కావడం గమనించాలి. ఇతను హైదరాబాద్లోనే డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇక ఐఎస్కేపీ అనేటువంటి టెర్రరిస్ట్ మాడ్యూల్ కోసం పనిచేస్తున్నట్లు గుర్తించారు. బయోకెమికల్ ఆయుధాల తయారీ, రా మెటీరియల్ కొనుగోలు, రీసెర్చ్ వంటి పనుల కోసం భారీగా ఫండ్స్ కలెక్ట్ చేశాడు. అలాగే దేశవ్యాప్తంగా ఉండే రాడికల్ ముస్లింలను ఆకర్షించి రిక్రూట్మెంట్ కూడా చేసుకున్నట్లు గుజరాత్ ఐటీఎస్ గుర్తించింది. ఇక అహ్మద్ మొహియుద్దీన్తో యూపీకి చెందిన మొహమ్మద్ సుహైల్, మొహమ్మద్ సలీం ఖాన్ అనేటువంటి స్టూడెంట్స్ కూడా తోడయ్యారు. ఇతను రాడికలైజ్డ్ ముస్లిం. వీరి దగ్గర బయటపడిన ఆయుధాలను సుహైల్ అనేవాడే సేకరించేవాడట. అలాగే యూపీకే చెందినటువంటి ఆజాద్ సులేమాన్ షేక్ అనేటువంటి మరో కుర్రాడు కూడా ఈ డాక్టర్తో చేతులు కలిపాడు. ఇతని కదలికలను కాశ్మీర్లో గుర్తించారు. ఇక ఆయుధాలను పాకిస్తాన్ నుంచి డ్రోన్ల ద్వారా రాజస్థాన్ బోర్డర్లో ఉన్నటువంటి
హనుమాన్ ఘట్కు తరలించారు. అక్కడే ఆయుధాలను డ్రాప్ చేయగా వాటిని గాంధీనగర్కు తరలించిన తర్వాత వీరు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. వీరి నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు కూడా గుజరాత్ ATS స్వాధీనం చేసుకుంది. ఇలా మారణాయుధాలతో పాటు బయో వెపన్స్ అనేటువంటి 2 మార్గాల్లో భారీ ఎత్తున మారణహోమం సృష్టించాలని చేసిన టెర్రరిస్టుల ప్రాణాంతక ఆటకు గుజరాత్ పోలీసులు చెక్ పెట్టారు.